వినండి. పర్లేదు బొమ్మటమా పర్లేదు నాటకం అంటున్నారు. ఓకే, ఇక్కడ సార్ మేడం జస్ట్ మీ పేరు విజయ్ కుమార్ గారు, వెరీ నైస్ సార్. సుకన్య గారు, సతీష్ గారు, హెప్సిబా గారు, జ్యోతి గారు, వెరీ నైస్ అండి. జ్యోతి గారా హెప్సిబా? మీ పేరు జ్యోతియా? మీ పేరు హెప్సిబా గారు. మీ సినిమా చూస్తుంటారు అన్నిటికీ? కష్టమా? సరే, ఇష్టమైన హీరో ఎవరన్నా అంటే అప్పట్లో ఇప్పట్లో ఎవరన్నా అలా ఉన్నారా? అప్పట్లో పుట్టో మామూలుగా చెప్పలేదు సారు ఇష్టమైన హీరో? ఆహా, ఇంకా వంశీ అన్నారు. ఇంక పిల్లైన మీ ఇష్టమైన హీరో అమ్మా? రాజేష్ బాబా. ఎవరండి? వచ్చారండి. ఏమండి ఇక్కడ లేదా? వచ్చేస్తారు ఇప్పుడు. ఇక అబ్బా ఓకే, ఇక్కడ చాలా ఈజీ టాస్క్ అండి. ఇక్కడ ఇంట్లో టీవీలో సీరియల్స్ చూస్తుంటారా? సీరియల్ పేరు చెప్తారమ్మా సార్? పురుషులు చెప్పచ్చు, పాతవే పర్లేదు. ఇంకొక అమ్మాయి కార్తీక వంటలక్క నాకు 5 చెప్పండి మేడం, ట్రై చేయండి. చెప్పారు ఆయన, గట్టిగా చప్పట్లు కొట్టండి మేడం గారు, సూపర్ చెప్పారు. నెక్స్ట్ 10 కూరగాయల పేర్లు. టమాటా, క్యారెట్. మన ఇంటి ముందర కూరగాయలు అమ్ముకుంటూ వెళ్తారు కదా, ఆ ప్రాసలో చెప్పాలి. కూరగాయలు వంకాయ, బెండకాయ, వంకాయ, గెలకాయలమ్మా రండి. కూరగాయలు అబ్బా, ఏమన్నా శృతి, ఏమన్నా రాగం, గట్టిగా చెప్పకుండా గారు కూడా సూపర్ అండ్ వెరీ నైస్. నెక్స్ట్ ఒక చిన్న టంగ్ ట్విస్టర్ చెప్తాను, ఎవరు పర్ఫెక్ట్గా చెప్తాను గుర్తిస్తాను. సరదాగా రెడీ? చెప్పులో కాలు, కప్పులో పాలు. చెప్పులో ఏముంటుందండి? కాలు, కప్పులో పాలు. రైట్ మేడం, మీరు ట్రై చేయండి ఫస్ట్గా. చెప్పులో కాలు, కప్పులో పాలు 4 times ర్యాపిడ్గా ఫాస్ట్గా చెప్పాలి. రెడీ? కమాన్. చెప్పులో కాలు, కప్పులో పాలు. చెప్పులో కాలు, కప్పులో పాలు. చెప్పులో కాలు, కప్పులో పాలు. చెప్పులో కాలు, కప్పులో పాలు. సూపర్. ఈ మేడం గారి కంటే ఫాస్ట్గా చెప్పాలి. ఫాస్ట్ చెప్పాలి. రెడీ? చెప్పులో కాలు, పప్పులో. యు మీన్ పప్పు? నా పప్పు. చూడండి మీ శ్రీమతి ఎలా చెప్తారు. చెప్పులో కాలు, కప్పులో పాలు. చెప్పండి. చెప్పులో కాలు, చెప్పులో కాలు. నాకు వస్తుంది మీ వల్ల. కప్పులో పాలు. రెడీ? కప్పులో కాలు, కప్పులో పాలు. చెప్పులో కాలు, కప్పులో పాలు. చెప్పులో కాలు, కప్పులో పాలు. స్లోగా చెప్తున్నారు మేడం. మేడం చూడు, అభిషేక్ గారు ఎలా చెప్తారు నేర్చుకోండి, మీరు బాగా చెప్తారు. చూడండి. రెడీ? చెప్పులో కాలు, కప్పులో పాలు. చెప్పులో కాలు, కప్పులో పాలు. చెప్పులో కాలు, కప్పులో పాలు. చెప్పులో కాలు, కప్పులో పాలు. చెప్పులో మహారాణి గారు గట్టిగా చెప్పండి కూడా. నిజంగా సూపర్ చెప్పేసారు ఫాస్ట్గా. లాస్ట్ మేడం చాలా ఈజీ. మీ వారి పేరండి? వంశీ గారు అంటే బాగా ఇష్టం కదండి, ప్రేమ కదా మీకు? సరే, బాగా ఇష్టపడతారు, ప్రేమిస్తారు కాబట్టి ఇప్పుడు వంశీ గారిని మీరు తలుచుకోవాలి. ఎలా? వంశీ అని రాగంతో తలుచుకుంటూ ఉండాలి. ఎవరైతే ఎక్కువసేపు రాగం తీస్తారో వారే స్టార్ మహిళ. 6 అడుగుల పుణ్యం. రెడీ మేడం? నేను టైమర్ ఆన్ చేస్తున్నాను. రెడీ మ్యామ్? రెడీ? I'm expecting 20 or 30 seconds. Go. First phase one. Go. నేను ఇక్కడే ఉన్నా. అయ్యగారు స్పాంటేనిటీగా ఇక్కడే ఉన్నా.
సార్ ఇది ట్రయల్ వర్షన్. ఇప్పుడు మాత్రం సీరియస్ కళ్ళు మూసుకొని మీ ఆయన ఏకంగా తలుచుకోనమ్మా. ఈ రోజు మర్చిపోవద్దు అలా తలుచుకోవాలన్నమాట. 1 2 3 సీరియస్ రియల్ కమ్ ఆన్ 1 2 3 గో వంశీ ఏమని ఇయ్యాలా మీకు అంటారు. రేపు ఒక 2-3 తులాల బంగారం. సరే చెప్పటా ఏం లేదు సార్. అబ్బా నువ్వే మీ పేరండి కన్యా. అబ్బా వచ్చింది కదా కన్యా. బాబోయ్ 10 seconds చెప్పారు కానీ మధ్యలో ఆపేట్టున్నారు కదా సార్. 6 చెప్పారు. 6 కూడా ఆపారు మీరు కరెక్ట్. ఇక్కడ భద్ర పెట్టండి. మీ ఆయన కంటే మీరు ఎక్కువ ప్రేమించాలి. విజయ పేరు విజ్జు. కమాన్ గో విజ్జు. ట్రైనింగ్ ఇస్తున్నారు అయ్యారు. సిక్స్ చెప్పారు ఇద్దరు. మీరు రికార్డ్ మొదలు పెట్టండి. రెడీ 1 2 3 గో విజు విజ్జు అయిపోయింది. మేడం చూడండి సార్ కాన్ఫిడెన్స్ ఎలా ఉందా. ఏం చెప్తాను అండి. రెడీ సార్ మీ బాగా జ్యోతి గో జ్యోతి అయిపోయింది నా వల్ల కాదట. 8 seconds చెప్పారు. 8 seconds రికార్డ్ సార్. మీ ఆయన ఏది పుచ్చుకోవద్దు. మీరేమాత్రం తగ్గేదే లేదు. కమాన్ మీ వారి పేరు సతీష్. సతీ అంటారా? సతీ మేడం సత్యవతి గారు ఏం పేరండి మీ రాజేష్ బాబు కదా. రాజా రాజా అంటుంటారా ఇంట్లో. రెడీ రాజా మొత్తానికి టాప్ ఆఫ్ ద బ్యాచ్ ఎవరండి సార్? అబ్బా మీ పేరు సార్ సతీష్ గారు. మీరు ఎంత చెప్పారు? 8 seconds చెప్పారు. చూడండి అక్కడ సార్ కాన్ఫిడెన్స్ బాగోలేరు. సార్ మీరు వీడియో తీస్తున్నారు, మీరు రండి ఇక్కడికి ఒక్కసారి. బస్తీ మీద సవాల్ ఆ వీడియో ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేసేయండి. కమాన్ సూపర్. ఎఫ్సీ గారిని బాగా తలుచుకోవాలి. గణపతి రాగపతి లాగా మీరు తలుచుకొని ఒక్కసారి రెడీ. కమాన్ 8 seconds చెప్పారు అక్కడ. టాప్ ఆఫ్ ది బ్యాచ్ చూద్దాం. లెట్స్ ప్లే. కౌన్ పడేగా రాగపతి. ఎఫ్సీ మొత్తానికి సాక్షాత్ పట్టి చూస్తే సార్ మధ్యలో స్టాప్ చేసినట్టున్నారు కదా. కొంచెం లైట్ 7 seconds దగ్గర ఫోన్ ఆల్మోస్ట్ బాగా క్రాస్ చేశారు. సూపర్ అండి. ఒక్కసారి పురుష్ అందరూ కూడా ఒక్కసారి అలా ఒక ఫ్రేమ్లో ఉండండి సార్. ఒక్కసారి అక్కడ ఉండండి. అక్కడ రేపటి నుంచి మీరు కూడా అయ్యగారికి ఇచ్చేయాలి. అడిగారు ఈ అంటున్నారు. రేపటి నుంచి మీరు ఇచ్చేసారు. అది రెడీ. ఒక్కసారి దగ్గర రెడీ అక్కడ చూసేటట్టు. ఓకే పురుష్ అందరూ కూడా వెనక్కునండి. స్త్రీ మళ్ళీ అందరూ ముందర ఉండండి. పిల్లలు కూర్చోండి. మా కొంచెం సేపు ఒక ఫోటో తీసుకుంటారంట. రెడీనా? రెడీ. ఇంకా ఎవరైనా భార్య భర్త ఉన్నారు ఇక్కడ? రండి సార్. భార్య భర్త ఉంటే రావచ్చు సార్. ఓకే సార్. ఒకసారి ఓపుకుందా? ఓపుకుంటే రండి. ఒక 2 నిమిషాలు ఒక ఫోటో అమ్మా. ఫోటో సరదాగా రండి. రెడీ అయిపోయింది. జస్ట్ చూసి మనం మైండ్ పోతాం. రెడీ రావచ్చు కదా సార్. 2 నిమిషాలు అయిపోయింది. అందరికి ఫోటో తీస్తే
మనకి గట్టిగా పాట కావచ్చు. మీరు చర్చిలో అయినా రండి రండి పని. అవునా మరి చక్కటి పాటలు పాడాలి, మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి ఇక్కడ. వస్తారా మేడం ఒక్కసారి చూడండి వీళ్ళు. తమ్ముడు తీస్తున్నాడు ఓకే ఓకే. అని ఇక్కడ ఏంటంటే చిన్నగా ఒక్కొక్కరు భార్య వాళ్ళందరూ కొంచెం ముందుకునండి, భర్త గారులందరూ వెనకాల ఉండాలి. చిన్నగా మన పిల్లలు వచ్చేసి నగరం ఇటు అన్నట్టు కూర్చొని మమ్మీ డాడీ వాళ్ళు ఒక ఫోటో. ఆ భార్య భర్తలందరూ భార్య వాళ్ళందరూ ముందర ఉండాలి, భర్త గారులందరూ వెనకాల ఉండండి. ఒకసారి ఓకే సార్ పురుష్ ముందుకు రండి. ముందుకు రండి. రండి వెరీ నైస్. ఇప్పుడు గారు మీ పేరు అడుగుతారు, మీ వారి పేరు చెప్పాలి. మీ పేరు అడిగితే గౌతమ్. సిగ్గుతో కూడిన గౌరవం అభిమానమా? మీ వారి పేరండి? అసలు వీరు సిగ్గుపడాలి, వీరు సిగ్గుపడతారండి. సూపర్ అంత సిగ్గుతో చెప్తాను, అది సిగ్గు అంటే ఇప్పుడైతే చెప్తున్నాను. రత్నం రత్నం చాలా ఫేస్ బాగుంది. సతీష్ గారు. జ్యోతి జ్యోతి నాగేశ్వరరావు చెప్తారు. శ్రీనివాసరావు మల్లేశ్వరి గారు. ఓకే సూపర్ అండి. ఇంట్లో శ్రీనివాసరావు గారిని ఏమని పిలుస్తుంటారు మామూలుగా ఇంట్లో? సీను. చెప్పండమ్మా, ఏం పిలుస్తారు ఇంట్లో? సీను గారు. మీరు ఇంట్లో మీ వారిని ఏమని పిలుస్తారు? ఏమండి ఇంటర్నేషనల్ కోడ్ ఏమండి? అయ్యగారు సతీష్ సత్య బిత్తి సత్య సత్తి వెరీ నైస్. అమ్మ మీ వారిని ఇంట్లో ఏమని పిలుస్తారు? అందించద్దు, మీరు ఇంట్లో అదే చెప్పడమ్మా. రెడీ కమా. ఏమండేనా ఏమంటే పిలుస్తారా? అరే మీరు ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారండి? నానియా బాబు అంటారా ఏమంటారు? చెప్పాలా? ఇక్కడ నిజాలు చెప్పాలి. రెడీ కమా. ఏమని పిలుస్తారు? అసలు మామూలు పాస్ కాదు కదా ఇక్కడ. బేబీ అలాగే సార్. ఓకే ఓకే ఓకే. ఏమన్నా ఐస్ చేస్తున్నా ఈ మధ్యకాలంలో. సరే ఇక్కడ ఒక చిన్న పదం ఓయ్ అనండమ్మా. ఏమో ఓకే ఓయ్ అతికించుకో అది కాదు ఉత్తిగా పోయారండి. ఓకే సూపర్. ఇప్పుడు పురుషులందరూ కూడా వెనక్కి తిరిగి కళ్ళు మూసుకోండి. ఇలా మీరు తిరగండి మేడం, అందరు తిరగాలి. ఇక్కడ అందరు వెనక్కి తిరిగారా? రెడీ కమాన్. సార్ కళ్ళు మూసుకున్నారా? రెడీ. ఇప్పుడు మీ శ్రీమతి మీ పేరండి? హెప్సిబా గారు ఓయ్ అంటే ఆయన. సార్ రెడీ అర్థమైంది కదా మేడం? మీ పేరు సుకన్య గారు ఓయ్ అంటే ఎవరు చెప్పగలుగుతారు? అయ్యా రేపు పడుకున్నాడండి అప్పుడే. ముందుకు రండి. మీరు ఇలా గుద్దడం లాంటి చేయకూడదు, చీటింగ్ చేయొద్దు ప్లీజ్. అమ్మా న్యాయంగా ఆడండి. రెడీ 1 2 3 గో స్టార్ట్. భలే సూపర్ గా గుర్తుపట్టారండి. 1 2 3 గో. బాబీ కూర్చోండి. బాబీ ఏ అక్షయ్ కూర్చో. కూర్చోండు. చాలా అయితే ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నా? ఓయ్ ఓయ్ మరి 1 2 3 గో. మళ్ళీ అమ్మ మీరు నడిపి తిరుగుతే మమ్మల్ని కూడా నమ్మద్దు. అక్షయ్ కూర్చో. బాబీ నువ్వు కూడా ఎక్కడ వీళ్ళు తగ్గట్లేదు ఆయన. ఒకేసారి పేరు 1 2 3 గో. సూపర్. అయ్యో
సార్ ఆట పట్టిస్తున్నారా లేకపోతే ఏం మరి? రే కూర్చోండి బాబీ, నువ్వు కూర్చోబెట్టి నువ్వేనా బాబు? కూర్చోబెట్టి బాబీ వీళ్ళని. బాబీ, బాబీ ఒక్కసారి లాస్ట్ గా ఫాస్ట్ గా 1 2 3 గో. ఎప్పుడు సూపర్ సూపర్ పట్టుగా ఓయ్ మద్రసారి తీసుకుని సతీష్ గారు సూపర్ వావ్, మొత్తానికి భలే భలే గుర్తుపడుతున్నారు, మిమ్మల్ని ఆట పట్టిస్తున్నారు. వెరీ నైస్ అండి, సూపర్ గా బాగా ఆడారు. ఐ హోప్ అందరూ బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేశారు. బాబీ కూర్చోబెట్టి బాబీ వాళ్ళని. అందరూ కూడా ఒక్కసారి ఒక ఫోటో బ్యాక్ ఫోటో తీయండి. రెడీ? We'll take a photo or video. Come on, ఒక్కసారి రెడీ. Come on. మీ అన్యోన్యం జీవితాంతం ఆనందంగా 100 సంవత్సరాలు పై వెళ్ళిపోవాలని కోరుతున్నాము. సూపర్. All right. Thank you very much.